పోనీ ఆయన 40వ ఏట ఇలా నష్టపెట్టేవాడా? అబ్బే లేదురా. పోనీ 50వ ఏట ఇలా నష్టపెట్టాడా? లేదురా. 60వ ఏట? అబ్బే లేదురా. ఈ మధ్యనే గత 6 నెలలుగానే. అప్పుడు ఆమె కొడుకు, అమ్మా నీకు పెళ్ళైన కొత్తలోనో షష్టిపూర్తి టైంలోనో నాన్న చనిపోయి ఉంటే తట్టుకునేదానివి కాదమ్మా నువ్వు. ఇప్పుడు నాన్నగారిని దేవుడు తనతో తీసుకెళ్లే సమయం వచ్చింది. ఆయన వెళ్లిపోవడం మనకి బాధ కలిగించకూడదనే దేవుడు ఆ వయసులో నాన్న చేత నష్టపెట్టించి మనకి విసుగు వచ్చేలా చేసి మనకి నాన్న మీద ప్రేమ తగ్గేలా చేస్తున్నాడా భగవంతుడు. నాన్న వెళ్లిపోతున్నాడమ్మా. ఈ చివరి రోజుల్లోనే మనం నిజమైన ఓర్పుని, సహనాన్ని, ప్రేమని అందించి నాన్నకు తోడుగా ఉండాలి అని కొడుకు చెప్పగానే తల్లి కళ్ళ నిండా నీళ్లతో తండ్రి లాంటి తన కొడుకు వైపు చూసింది. కొడుకు చిన్న పిల్లాడిలా కనబడుతున్న తన తండ్రి వైపు చూశాడు. దయచేసి వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను నశపెడుతున్నారనే వంకతో అనాథ ఆశ్రమాల్లోనూ, ఓల్డేజ్ హోముల్లోనూ చేర్పించకండి. వాళ్ళని మనం కార్లలోనూ, విమానాల్లోనూ, ఆకాశ హర్మాల్లోనూ ఉంచాలని వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు. వారి చివరి దశలో మనం వాళ్ళ కళ్ళ ముందు సంతోషంగా జీవిస్తూ ఆప్యాయంగా వారితో ఒక్క మాట మాట్లాడితే చాలని మాత్రమే కోరుకుంటారు.